హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 6 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం జావాలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అని చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, జావాలో మనం ఆల్రెడీ క్లియర్‌గా మనం వేరియబుల్స్ అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకున్నాం. ప్లస్ డేటా టైప్, ఓకేనా? సో, అనేది కూడా మనం బేసిక్‌గా తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనం జావాలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా టైప్, ఓకేనా? సో, డేటా టైప్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? నార్మల్‌గా మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ వేరియబుల్స్‌ని మనం క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏ విధంగా మనం డేటా అనేది స్టోర్ చేయాలి, ఓకేనా? సో, అనేదాన్ని మనం డిక్లేర్ అనేది చేస్తాం. సో, ఆ స్టోర్ చేయాలని డిక్లేర్ చేస్తే డేటా టైప్, ఓకేనా? సో, ఈ డేటా టైప్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నంబర్స్‌ని స్టోర్ చేసుకోవాలంటే దానికి సమ్ డేటా టైప్ ఉంది. మళ్ళీ స్ట్రింగ్స్, ఓకేనా? స్ట్రింగ్స్‌ని స్టోర్ చేయాలంటే దానికి ఒక డేటా టైప్. సో, ఇలా చాలా డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో, వీటిని తెలుసుకునే దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనిట్స్ అంటే మనకు నార్మల్‌గా మనం సైజెస్, ఓకేనా? సో, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీ, కేబీ ఇలా సైజెస్ ఉన్నాయి కదా! సో, వీటి గురించి కొంచెం బేసిక్‌గా తెలుసుకుందాం. సో, మీకు కొంచెం ఇంకా క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అవుతుంది డేటా టైప్స్ అనేది. ఓకే. సో, నార్మల్‌గా మనం యూనిట్స్, ఓకేనా? సో, యూనిట్స్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం, ఓకేనా? సో, యూనిట్స్ ఆఫ్ డిజిటల్ దీంట్లో యూనిట్ అనేది తీసుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చి నేమ్, ఓకేనా? సో, దీనికి మనం నేమ్ అనేది ఏం కాల్ చేస్తాం. సో, మళ్ళీ మనం దీనికి ఈక్వలెంట్, ఓకే. సో, ఈక్వలెంట్ అనేది తీసుకున్నాం, ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి సో, మనకి నార్మల్‌గా మనం 1 బిట్, ఓకేనా? సో, ఇది మోస్ట్‌లీ సమ్ మెంబర్స్‌కి ఐడియా ఉండొచ్చు. లేకపోతే సమ్ మెంబర్స్ అంతగా ఐడియా అనేది లేకపోవచ్చు, ఓకే. సో, దీన్ని మనం నార్మల్‌గా ఏమంటామంటే బైనరీ డిజిట్ అంటాం. బైనరీ డిజిట్, ఓకేనా? సో, ఇది నార్మల్‌గా మనం స్మాలెస్ట్ యూనిట్ మనం సైజెస్‌లో స్మాలెస్ట్ యూనిట్ అంటే ఇది 0 ఆర్ 1 అంటాం, ఓకే. సో, ఇదొచ్చి స్మాలెస్ట్ యూనిట్. సో, దీనికి కొంచెం ఎక్కువ సైజ్ అనేది తీసుకున్నట్లయితే ఏమొస్తుంది? 1 బైట్ అనేది వస్తుంది. ఓకే. సో, 1 బైట్ అంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఏమంటాం? 1 బైట్ దీన్ని, ఓకే. సో, బీవైటీఈ బైట్, ఓకే. సో, ఈ 1 బైట్ అనేది ఇక్కడున్న 8 బిట్స్‌కి ఈక్వల్, ఓకేనా? సో, ఇక్కడున్న ఇదొచ్చి 1 బిట్ అనేది అనుకుంటే ఇలా 8 బిట్స్‌కి ఈక్వల్, ఓకేనా? సో, 8 బిట్స్ కలిపితే 1 బైట్ అనేది అవుతుంది, ఓకే. సో, సేమ్ లైక్ ఇప్పుడు సేమ్ ఇక్కడ 1 కేబీ, ఓకేనా? సో, 1 కేబీ అనేది తీసుకుందాం. సో, ఈ 1 కేబీ అంటే మనకు నార్మల్‌గా ఏమంటామంటే దీన్ని మనం కిలో బైట్ అంటాం, ఓకే. సో, కిలోబైట్ అంటే నార్మల్‌గా దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 1 బైట్ అంటాం కదా! సో, ఇలాంటిది 1024, ఓకేనా? బైట్స్‌ని మనం నార్మల్‌గా 1 కిలోబైట్ అంటాం, ఓకేనా? సేమ్ లైక్ ఇలానే తీసుకున్నామనుకో నెక్స్ట్ ఏముంటుంది? సో, మనకు నార్మల్‌గా 1 ఎంబీ అంటాం. సో, ఇవన్నీ మనం నార్మల్‌గా 1 కేబీ, ఎంబీ ఇవన్నీ మనం నార్మల్‌గా మన యొక్క రియల్ టైమ్‌లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. మొబైల్స్‌లో మనం ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్‌లో గాని, ఓకేనా? సో, ఇవి మనం కామన్‌గా చూస్తుంటాం. ఎందుకంటే ఇమేజెస్ డౌన్‌లోడ్ చేస్తే మనకు 1 కేబీ, 60 కేబీ ఇలా 100 కేబీలో వస్తుంది. మనకిదే ఎంబీస్‌లో మనం సేమ్ ఇమేజెసే ఎంబీస్‌లో వస్తాయి, ఓకేనా? సో, మనకి ఎంబీని మనం ఏమంటాం? నార్మల్‌గా మెగాబైట్ అంటాం. సో, ఎంబీని మెగాబైట్ అంటే ఇక్కడ నార్మల్‌గా ఇదొచ్చి సేమ్ ఇక్కడ ఎలా 1 కేబీ అనేది ఉంటుందో, సో, ఇలా 1024 కేబీ అని మనం 1 ఎంబీ అంటాం. సో, ఇలా మనం చెక్ చేసుకుంటూ పోతే 1 జీబీ అనేది వస్తుంది. సో, జీబీ అంటే నార్మల్‌గా జిగాబైట్. సో, జిగాబైట్ అంటే మనకు నార్మల్‌గా సేమ్ యాజ్ టీజ్‌గా 1024. ఇక్కడేముంది మనకి ఎంబీ అనేది ఉంది. సో, మనకు 1024, ఓకేనా? సో, ఎంబీ మిక్స్ అయితే 1 జిగాబైట్ అనేది వస్తుంది, ఓకేనా? సేమ్ ఇంకొంచెం మనం హైకెళ్తే టీబీస్ వస్తాయి, ఓకేనా? 1 టీబీ, ఓకే. సో, ఇవన్నీ బీస్, ఓకే. సో, 1 టీబీ, 1 టీబీ అని తీసుకున్నామనుకో మనకైతే ఏమొస్తుంది? సేమ్ ఇక్కడ 1 జీబీ ఎలా ఉంటుందో అలానే ఒక టీబీని మనం టెరాబైట్ అంటాం. సో, మనకి సేమ్ ఎలానే మనకు 1 జీబీ అనేది ఉంటుందో సేమ్ ఇక్కడ 1024 జీబీని మనం 1 టీబీ అంటాం, ఓకేనా? సో, ఇలా నెక్స్ట్ పోతే పీబీ అని ఉంటుంది, ఓకేనా? సో, పెటాబైట్ అనేది.
సో, ఇది మనకొచ్చేసి 1024 టీబీని మనం ఏమంటామంటే 1 పెటాబైట్ అంటాం. సో, ఇవి నార్మల్‌గా మనకి ఇప్పుడు క్లియర్‌గా మీకొచ్చేంటి ఇవి ఏమి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే మనకొచ్చేంటి ఇవి నార్మల్‌గా మనకొచ్చేంటి సైజెస్ ఓకేనా. సో, మనకొచ్చేంటి దీన్ని మనం నార్మల్‌గా యూనిట్స్ అంటాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ 1 బిట్ ఓకేనా. సో, 1 బిట్ అంటే మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా జీరోస్ ఆర్ వన్స్ ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇలా మనం 8 బిట్స్‌కెళ్తే మనం వచ్చి 1 బైట్ అంటాం. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేసి 1024 బైట్స్‌ని మనం వచ్చేటి 1 కేబీ అంటాం. ఓకేనా. అదే మనకు 1024 కేబీని మనం వచ్చేటి 1 ఎంబీ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం వచ్చేంటి మనకి డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. మీకు కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. ఓకే. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనకొచ్చేంటి డేటా టైప్స్ అనేది మనకి క్లియర్‌గా ఆల్రెడీ తెలుసు. మనకొచ్చేంటి మనం వేరియబుల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటి ఏదైనా ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇది ₹10 ఓకేనా. సో, ఇది 10 అనేది ఉంది. ఓకేనా. సో, దీంట్లని మనం వచ్చేంటి స్టోర్ చేయాలంటే మనకొచ్చేంటి సమ్ టైప్ అనేది కావాలి కదా! సో, దాన్ని మనం వచ్చేంటి డేటా టైప్ అంటాం. సో, నార్మల్‌గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకొచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి ఇంట్‌లో మనం స్టోర్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో, ఇంట్ అనేది మనకొచ్చేంటి సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఓకే. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనీ అనుకుందాం. మనీ అనేది తీసుకుంటే మనకొచ్చేంటి 10 సో, ఇలా మనం స్టోర్ అనేది చేస్తాం. సో, ఇందులో మనకొచ్చేవంటే చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒకటి నంబర్స్‌లో ఉన్నదాన్ని మనం స్టోర్ చేయాలంటే ఇంటిజర్ అనేది యూజ్ చేసినాం. సో, ఇలా మనకొచ్చేవంటే డేటా టైప్స్ అనేవి చాలా ఉంటాయి. దీన్ని మనం నార్మల్‌గా డేటా టైప్ అంటాం. టైప్ ఓకే. సో, ఇది మనకొచ్చేంటి డేటా ఏమి నంబర్స్‌లో ఉంది. నంబర్స్ మనం స్టోర్ చేసేందుకు కోసం ఇంటిజర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇలా మనకు చెక్ చేసుకున్నట్లయితే మనకొచ్చేవంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. సో, ఒకటొచ్చి మనకొచ్చేవంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా. సో, ఇంకోటి మనకొచ్చేవంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే ప్రిమిటివ్ ఓకే. సో, మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే మనకొచ్చేవంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి తీసుకుందాం. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకొచ్చేవంటే 4 కేటగరీ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, ఒకటొచ్చి మనకొచ్చేంటి ఫస్ట్ కేటగరీ. ఫస్ట్ వన్ మనకొచ్చేవంటే ఇంటిజర్. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే మనకు నెక్స్ట్ ఏముంది మనకొచ్చేంటి క్యారెక్టర్. సో, నెక్స్ట్ మనకేముంటుందంటే మనకొచ్చేవంటే ఫ్లోటింగ్స్. ఓకేనా. 3 ఫ్లోటింగ్. నార్మల్‌గా మనమొచ్చేంటి దీన్ని ఫ్లోటింగ్ పాయింట్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ మనకేముందంటే ఫోర్త్ వన్. నెక్స్ట్ మనకొచ్చేంటి బూలియన్. సో, ఇవి మనకొచ్చేవంటే ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఉన్న కేటగరీస్. సో, ఇందులో మనకి మళ్ళీ సబ్ కేటగరీస్ సమ్ ఉంటాయి. మనకొచ్చేంటి ఇంటిజర్‌లో మనకొచ్చేవంటే సో, ఇంటిజర్‌లో మనకి కామన్‌గా మనకొచ్చేటి నేను ఇప్పుడు ఆల్రెడీ దీనికి ముందు చెప్పినట్టుగా మనకొచ్చేవంటే ఇంట్ అనేది ఇంటిజర్‌లోనే ఉంటుంది. ఓకేనా. సో, మనకి ఫస్ట్ వచ్చి స్మాల్ సైజ్ నుంచి మనం చెక్ చేసుకుందాం బైట్. ఓకేనా. సో, బైట్ మనకొచ్చేవంటే షార్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే ఇంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకొచ్చేవంటే లాంగ్. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే ఇంటిజర్‌కి సంబంధించినవి. వీటిలన్నీ మనం ఏం స్టోర్ చేస్తాం అంటే మనం నంబర్స్‌ని స్టోర్ చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 సో, ఇలా నంబర్స్ మనకి. ఓకే. సో, ఇలా మనకొచ్చేవంటే సంథింగ్ 1000, 2000 సో, ఇలా మనకి బట్ ఏమంటే వీటికి పర్టిక్యులర్‌గా సమ్ సైజెస్ అనేవి ఉంటాయి. సో, ఇంతవరకే ఇవి స్టోర్ చేసుకోగలవు అనేది మనకొచ్చేవంటే కెపాసిటీస్ అనేది కొన్ని ఉంటాయి. ఓకేనా. సో, ఇప్పుడు మనకి 1 లీటర్ బాటిల్ ఎంతవరకు స్టోర్ చేసుకోగలదు? 1 లీటర్ వాటరే స్టోర్ చేసుకోగలదు. 2 లీటర్ బాటిల్ 2 లీటరే స్టోర్ చేసుకోగలదు. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేవంటే వీటికి సైజెస్ అనేవి కూడా ఉంటాయి. ఓకేనా. సో, అవి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది మనకొచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఏ. సో, ఇది ఒక ఓన్లీ 1 క్యారెక్టర్. ఓకేనా. సో, ఇలా మనకి క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకునేదానికొచ్చి మనకొచ్చేవంటే క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ మనం వచ్చేంటి ఇది నంబర్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. బట్ ఏమంటే ఈ నంబర్స్‌ని మనం స్టోర్ చేస్తే మనకొచ్చేంటి ఇవి క్యారెక్టర్‌కి కన్వర్ట్ అనేది చేస్తాయి. ఓకేనా. సో, ఇవి నార్మల్‌గా మనకొచ్చేంటి దీన్ని మనం నార్మల్‌గా మన దీంట్లో ఏముంటదంటే ఓకేనా. క్యారెక్టర్‌లో మనకొచ్చేంటే క్యార్ మాత్రమే ఉంటుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే ఫ్లోటింగ్ పాయింట్. ఓకేనా. సో, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏం లేదు. మనకొచ్చేవంటే ఫ్లోటింగ్ పాయింట్ అనేది మనకొచ్చేవంటే డెసిమల్ వాల్యూస్ అని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఇప్పుడు మనకి 1.2 అంటే మనకి పాయింట్స్ ఇలా మనకొచ్చేవన్నీ ఉన్నాయి. ఓకేనా. సో, డెసిమల్ నంబర్స్ ఓకేనా. సో, ఇలా మనకొచ్చేవంటే 1.2, 2.3 లేదంటే మనకొచ్చేవంటే 45.6 సో, ఇలా మనకొచ్చేవంటే పాయింట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా! సో, వీటన్నిటిని స్టోర్ చేసుకునేదానికి మనకొచ్చేవంటే ఫ్లోటింగ్ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఓకేనా. సో, ఈ ఫ్లోటింగ్ పాయింట్‌లో మనకి మళ్ళీ దీ దీంట్లో మనకొచ్చేంటే 2 ఉంటాయి. ఒకటొచ్చి మనకొచ్చేంటే ఫ్లోట్ ఎఫ్ఎల్ఓఏటీ ఫ్లోట్ ఇంకోటి మనకొచ్చేంటే డబుల్ ఓకేనా. ఓకే. సో, దీంట్లో మనకొచ్చేంటే ఫ్లోట్ అనేది ఉంటుంది. డబుల్ అనేది సేమ్ దీనికో మనకొచ్చేంటే సైజెస్ అనేవి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే బూలియన్ ఓకేనా. సో, బూలియన్ అనేది మనకొచ్చేంటే దీంట్లో ఓన్లీ 2నే ఉంటాయి. ఒకటొచ్చి మనకొచ్చేంటే సో, బూలియన్ అనేది నార్మల్‌గా మనం దీన్ని వచ్చేంటే బూలియన్ అనే అంటాం. సో, ఇది ఎలా స్టోర్ చేసుకుంటదంటే డేటా అనేది మనకొచ్చేంటే ట్రూ ఆర్ మనకొచ్చేంటే ఫాల్స్.
సో వీటిని మాత్రం ఇది స్టోర్ అనేది చేసుకోగలదు. సో ఇప్పుడు మనకి ఇంటిజర్ అంటే ఏమి? ఓకేనా. సో ఇంటిజర్‌లో మనం ఎలాంటి డేటా అనేది యాడ్ అంటే స్టోర్ చేయగలం. క్యారెక్టర్ అంటే ఏమి? క్యారెక్టర్‌లో మనం ఎలాంటి డేటా అనేది స్టోర్ చేయగలం. సో క్యారెక్టర్ అంటే మనకు నార్మల్ క్యారెక్టర్స్ ఏబీసీడీ, మనకి స్లాషెస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే మన యొక్క కీబోర్డ్‌లో మనకి కనిపించే అవన్నీ మనకొచ్చేవంటే ఇండివిడ్యువల్‌గా మనం తీసుకుంటే అవన్నీ క్యారెక్టర్స్. ఓకేనా. సో ఇలా చాలా ఉంటాయి క్యారెక్టర్స్ అనేవి. ఓకేనా. సో అన్నీ మనకొచ్చేవంటే మనకి క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటది. ఇది మనం నార్మల్‌గా నంబర్స్‌లో ఇచ్చిన వాటిని యాస్కీ వాల్యూస్ అంటాం. ఓకే. సో ఆ యాస్కీ వాల్యూ బేస్ చేసుకొని మనకి మళ్ళీ అది క్యారెక్టర్ అని కన్వర్ట్ అనేది చేసుకుంటుంది. సో ఇది మనం ప్రోగ్రామాటికల్‌గా చూసినప్పుడు కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. నో ప్రాబ్లమ్. సో నెక్స్ట్ మనకి సో ఇవన్నీ మనకొచ్చేంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నెక్స్ట్ మనకొచ్చేంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది చూద్దాం. ఓకే. సో మనకొచ్చేవంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో వీటన్నిటిని మనం వచ్చేవంటే రెఫరెన్స్ టైప్ అని కూడా అంటాం. ఓకే. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. డేటా టీవై. ఓకే. సో ఇవన్నీ మనకొచ్చేంటే రెఫరెన్స్ టైప్ అని కూడా మనం అంటాం. ఓకేనా. సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే మనకొచ్చేంటే దీంట్లో మనం నార్మల్‌గా స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ అనేది మనకొచ్చేంటే నార్మల్‌గా నేను ముందే చెప్పిన మనం వచ్చేంటి హెలో వరల్డ్. ఓకేనా. సో హెలో వరల్డ్ లైక్. సో మనకి ఏదైతే ఇన్వర్టెడ్ కామర్స్ లోపల మనం ఏదైతే మనం స్టోర్ చేస్తామో అవన్నీ మనకొచ్చేంటే స్ట్రింగ్‌గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే అరేస్. ఓకేనా. సో అరేస్ అనేవి నార్మల్‌గా మనం వచ్చేవంటే మనం ఇది ఎలా ఉంటుందంటే ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నంబర్ అనుకుంటే నంబర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మోర్ దెన్ 1 వాల్యూ, 2 వాల్యూ ఇలా స్టోర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ టైప్‌లో అనుకున్నప్పుడు మనం వచ్చేంటి అరేస్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి గురించి అన్ని మీరు వరీ అవ్వకండి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ప్రెజెంట్ మనకంత అవసరం. జస్ట్ మీకు ఉన్నాయని తెలుసుకోండి చాలు. ఓకేనా. సో వీటి గురించి అన్నీ మనకొచ్చేవంటే కంప్లీట్‌గా మనం వచ్చేవంటే బేసిక్ నుంచి మనం అడ్వాన్స్ వరకు క్లియర్‌గా అనేది క్లాసెస్ అనేది నేర్చుకుంటాం. ఎందుకంటే మనకొచ్చేంటే స్ట్రింగ్‌కి ఒక పెద్ద క్లాస్ అనేది ఇదొక పెద్ద చాప్టర్. ఓకేనా. సో దీంట్లో మనకొచ్చేవంటే చాలా టాపిక్స్ అనేది మనం నేర్చుకుంటాం. అరేస్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా. ఓకేనా. సో నెక్స్ట్ మనకొచ్చేవంటే ఇలానే మనకొచ్చేంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకొచ్చేవంటే క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. సో క్లాసెస్ అనేది మనకొచ్చేంటే నార్మల్‌గా మనకు ఆల్రెడీ మనం దీనికి ముందు ప్రోగ్రామ్ అని చెప్పింటాం కదా! పబ్లిక్. ఓకేనా. సో మనకొచ్చేంటి క్లాస్, హెలో వరల్డ్. ఓకేనా. సో ఇలా చెప్పినాం కదా! సో ఇవన్నీ మనకొచ్చేంటే క్లాసెస్ అనమాట. సో ఇవి కూడా మనకొచ్చేంటి నాన్ ప్రిమిటివ్ కిందకే వస్తుంది. సో నెక్స్ట్ మనకొచ్చేంటి ఈనమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈనమ్స్ అనేవి మనకొచ్చేంటి నార్మల్‌గా చెప్తే మనకొచ్చేంటి సో అవి ఈనమ్స్ లాగా డిక్లేర్ చేస్తాం. మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి కలర్ అనేది అనుకుంటే దీంట్లో మనకొచ్చేంటి కలర్ రెడ్ గాని, బ్లూ. సో ఇలా మనం స్టోర్ అనేది చేస్తాం. సో వీటిని మనం యాక్సెస్ చేసుకుంటాం ఈనమ్స్ అని. సో ఇవన్నీ మనం వచ్చేంటి ఫర్దర్ క్లాస్‌లో మనం కంప్లీట్‌గా మనం వచ్చేంటి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చదువుకుందాం. ఓకే. సో ఇంకా మనకి దీంట్లో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకొచ్చేంటి ఇంకా ఉన్నాయి. సో మనకొచ్చేంటి ఇంటర్ఫేస్. ఓకేనా. సో ఇంటర్ఫేస్ అనేది మనకొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే క్లాసెస్ అనేది డిక్లేర్ చేస్తామో సేమ్ మనకొచ్చేంటి ఇంటర్ఫేస్‌కు అలానే ఉంటుంది. బట్ మనకొచ్చేంటి ఇక్కడ క్లాస్ ప్లేస్‌లో మనకొచ్చేంటి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఐఎన్‌టీఆర్‌ఎఫ్ఏసీ. ఓకే. సో ఇంటర్ఫేస్ మనకొచ్చేంటి సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సమ్ వెహికల్. ఓకేనా. సో మనకొచ్చేంటి సేమ్. సో దీనికి క్లాస్‌కి, ఇంటర్ఫేస్‌కి సమ్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనం వచ్చేవంటే ఫర్దర్ క్లాస్‌లో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో దీని గురించి సో మీకొచ్చేవంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకొచ్చేవంటి స్ట్రింగ్, అరే, క్లాస్, ఈనమ్, ఇంటర్ఫేస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి మనం కంప్లీట్‌గా మనం వచ్చేవంటే కంప్లీట్ క్లాసెస్ అనేది మనకొచ్చేవంటే మినిమమ్ స్ట్రింగ్ గురించి ఒక 2, 3 క్లాసెస్, అరేస్ గురించి ఒక 2, 3 క్లాసెస్, క్లాసెస్ గురించి సో ఇవన్నీ మనకొచ్చేవంటే మినిమమ్ ఆఫ్ 2, 3 క్లాసెస్ కంటే ఎక్కువే మనం వచ్చేవంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుంటాం కాబట్టి దీని గురించి ప్రెజెంట్ మీకు వరీ అవ్వాల్సిన పని లేదు. దీని గురించి మనం వచ్చేవంటే కంప్లీట్‌గా మనం వచ్చేవంటే ఫ్యూచర్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. ఓకే. సో కరెంట్ వచ్చి మనకొచ్చేవంటే మన యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్. మనం వచ్చేవంటే ప్రోగ్రామాటికల్‌గా మనం వచ్చేవంటే దీని యొక్క సైజెస్ ఏముంది? ఓకేనా. సో ఏమేమనేది మనం క్లియర్‌గా అనేది ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత ప్రోగ్రామాటికల్‌గా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఓకేనా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేవంటే ఏమున్నాయంటే మనకొచ్చేవంటే బైట్. ఓకేనా. సో ఈ బైట్ నేను ఆల్రెడీ దీనికి ముందు మనకొచ్చేవంటే యూనిట్స్ అని మనం చెప్పింటాం కదా! సేమ్ అలా మనకొచ్చేవంటే బైట్ అనేది మనకొచ్చేవంటే మనకి జస్ట్ మనకొచ్చేవంటే 1 బైట్ వరకు మాత్రమే మనం స్టోర్ అనేది చేసుకోగలదు. ఓకేనా. సో 1 బైట్ అంటే మనకొచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేవంటే హ్మ్. 1 బైట్. ఓకే. సో ఇవన్నీ మనకొచ్చేంటే నంబర్ టైప్. సో మనం ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవన్నీ మనకొచ్చేవంటే నంబర్ టైప్. ఓకేనా. సో మనకి ఆల్రెడీ మనం ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా. సో మనకొచ్చేవంటే 1 బైట్. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 1 బైట్ అంటే మనకొచ్చేంటే 8 బిట్స్ అనమాట. సో మనకొచ్చేవంటే ఈ బైట్ యొక్క కెపాసిటీ వచ్చి 1 బైట్. సో 1 బైట్ వరకు మనకు స్టోర్ అనేది చేసుకోగలదు. సో 1 బైట్ అంటే మనకొచ్చేంటి
ఓకే. సో, మనకొచ్చేంటి 1 బైట్ అంటే మనకు నార్మల్‌గా మనం నంబర్స్‌లో రేంజ్ అనేది తీసుకుంటే మనకొచ్చేంటి -128 టు మనకొచ్చేంటి +127. సో, ఇప్పుడు మనకి బైట్ అనేది మనం డేటా టైప్‌గా ఇచ్చినామనుకో, సో, మనకొచ్చేంటి -128 టు మనకొచ్చేంటి +127 వరకు మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చేంటి ఇదే విధంగా మనం చార్ట్ అనేది తీసుకున్నాం. సో, మనకి చార్ట్ అనేది దీని యొక్క కెపాసిటీ ఎంతంటే మనకొచ్చేంటి 2 బైట్స్. ఓకేనా? అంటే మనకొచ్చేంటి నార్మల్‌గా 2 బైట్స్ వరకు మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది. అంటే ఇదొచ్చి మనకొచ్చేంటి -32,000 మనకొచ్చేంటి 768 మనకొచ్చేంటి ప్లస్ 32,000 మనకొచ్చేంటి 767. ఓకేనా? సో, ఇంతవరకు మనకొచ్చి స్టోర్ అనేది చేసుకోగలదు. ఓకేనా? సో, అంటే ఈ నంబర్స్ రేంజ్. నెక్స్ట్ మనకేముంది ఇంకా ఇంట్. ఓకేనా? సో, ఇంట్ వచ్చి మనకొచ్చేంటి 4 బైట్స్. సో, మనకి సేమ్ అలానే తీసుకుంటే మనకొచ్చేంటి లాంగ్ వచ్చి మనకొచ్చేంటి 8 బైట్స్ వరకు మనకు స్టోర్ అనేది చేసుకోగలదు. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఈ విధంగా మనకొచ్చేంటి సైజెస్ అనేవి మనకొచ్చేంటి మనకి మన యొక్క ఇంటిజర్‌కి మనకున్నాయి. సో, వీటిలో మనకొచ్చేంటి ఎంత కెపాసిటీ వరకు స్టోర్ చేసుకోగలదని మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ ఇప్పుడు మనకొచ్చేంటి వీటి యొక్క సైజెస్ మనకు చూసుకున్నట్లయితే మనకొచ్చేంటి నార్మల్‌గా మనం ఇంటిజర్‌కి మనం ఎలా చేసుకుంటామంటే 2 పవర్ మనకొచ్చేంటి 31. ఓకే. సో, మైనస్ అంటే -2 పవర్ 31. సో, ఇవి మనకి చేస్తే మనకు నార్మల్‌గా మనకొచ్చేంటి 2 స్క్వేర్ ఆఫ్ 31 అనమాట. -2 స్క్వేర్. సో, మనకి ఇవి చేస్తే మనకి ఎంత నంబర్ వస్తుందో మైనస్‌లో అంతవరకు స్టోర్ అనేది చేసుకోగలదు. ప్లస్ మనకొచ్చేంటి పాజిటివ్‌లో మనకొచ్చేంటి సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి 2 పవర్ 31 -1 వరకు స్టోర్ చేసుకోగలదు. అంటే ఇప్పుడు మనకి 128 మైనస్‌లో ఉంటే ప్లస్‌లో ఏముంది 127 వరకే ఉంది. అంటే -1 వరకే. ఓకేనా? అంటే దీంట్లో మనం -1 అనేది చేస్తాం. సో, అలా. ఓకే. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటి ఈ లాంగ్ అనేది మనకొచ్చేంటి 2 టు ది పవర్ ఆఫ్ మనకొచ్చేంటి 63 మనకొచ్చేంటి 2 టు ది పవర్ ఆఫ్ మనకొచ్చేంటి 63 మనకు -1 వరకు మనకి స్టోర్ అనేది చేసుకోగలదు. ఓకే. సో, ఇవి మనకొచ్చేంటి లాంగ్. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనకొచ్చేంటి ఎంత నంబర్స్ అనేవి స్టోర్ చేసుకోగలదో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీరు జస్ట్ దీన్ని మ్యాథమెటికల్‌గా మనం కాలిక్యులేట్ చేస్తే మనకి నార్మల్‌గా ఎంత నంబర్ అయితే వస్తుందో అంతవరకు మనం స్టోర్ అనేది చేసుకోగలదు. ఇంటిజర్ లాంగ్స్ అనేవి. ఓకే. సో, నెక్స్ట్ మనకేముంది ఇక్కడ క్యారెక్టర్. ఓకేనా. సో, క్యారెక్టర్ అనేది మనకొచ్చేంటి నార్మల్‌గా మనకు తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి ఒక యూనిక్ కోడ్. ఓకేనా. సో, యూనిక్ కోడ్ అంటే మనకి నార్మల్‌గా దీని యొక్క డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి వాల్యూస్ అనేది మనకి ఎంతవరకు నుంచి ఎంతవరకు తీసుకుంటుందంటే మనకొచ్చేంటి మనకి మైనస్ క్యారెక్టర్ కాబట్టి సీహెచ్ఏఆర్. క్యారెక్టర్ అనేది మనకి ఒకవేళ ఇంటిజర్‌లో మనం తీసుకున్నాం. సో, ఇంటిజర్‌లో మనం తీసుకున్నట్లయితే ఇది ఎంతవరకు తీసుకుంటుందంటే మనకి 0-2 ఓకేనా. సో, 0-2 మనకొచ్చేంటి 65,000 మనకొచ్చేంటి 535 వరకు మనకు తీసుకుంటుంది. సో, బట్ మనకొచ్చేంటి ఇవన్నీ మనకి క్యారెక్టర్ మనం నంబర్స్‌లో ఇచ్చినట్లయితే మనకొచ్చేంటి ఇవి ఇంటర్నల్‌గా మనకు ఎప్పుడు మనకి ఇచ్చినప్పుడు మనకొచ్చేంటి వీటి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్‌ని మనకి చు చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఇవి ఇంటర్నల్‌గా ఇదేమంటే యాస్కీ వాల్యూస్. ఓకేనా. సో, దీన్ని మనం నార్మల్‌గా ఏమంటామంటే యూనిక్ కోడ్ అంటాం. యూనిక్ కోడ్ క్యారెక్టర్స్. ఓకే. సో, క్యారెక్టర్ అనేది మనకొచ్చేంటి 0-65,535 వరకు మనకు స్టోర్ అనేది చేసుకోగలదు. అంటే ఇది ఇంటర్నల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 0 అనేది ఇస్తే దాని యొక్క క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 65 ఇచ్చినామనుకో దీని యొక్క క్యారెక్టర్ అనేది ఏముంటుందంటే మనకి ఏ. ఓకే. సో, ఇలా మనకి రావడం అనేది జరుగుతుంది. సో, ఇది మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మీకు క్యారెక్టర్ అంటే ఏమి అనేది ఎలా ఎంతవరకు స్టోర్ చేసుకోగలదని అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ యొక్క క్యారెక్టర్ యొక్క మనకొచ్చేంటి సైజ్ ఓకేనా. సో, మనకి ఇలా సైజ్ అనేది తీసుకుంటే మనకి ఎన్ని బిట్స్ అనేది స్టోర్ చేసుకోగలదంటే మనకొచ్చేంటి ఇది 2 బైట్స్ ఓకేనా. సో, మనకొచ్చేంటి 2 బైట్స్ వరకు మనకొచ్చేంటి స్టోర్ అనేది చేసుకోగలదు. 2 బైట్స్ అంటే మనకొచ్చేంటి 16 బిట్స్ అనమాట. సో, 2 బైట్స్ అంటే మనకి నార్మల్‌గా వచ్చేంటి మనకిక్కడ ఈ టేబుల్స్‌లో మనకు తీసుకుంటే ఏమొస్తుంది 1 బైట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 8 బిట్స్ అన్నప్పుడు 2 బైట్స్ అంటే మనకొచ్చేంటి 16 బిట్స్. ఓకే. సో, ఇలా మనకొచ్చేంటి స్టోర్ అనేది చేసుకోగలదు. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకేముంది? ఓకే. మనకొచ్చేంటి ఇంటిజర్స్ అయిపోయింది. మనకొచ్చేంటి క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఫ్లోటింగ్ పాయింట్స్ ఓకేనా. సో, ఫ్లోటింగ్ ఓకేనా. సో, ఫ్లోటింగ్ పాయింట్స్‌లో మనకొచ్చేమంటే ఒకటి ఫ్లోట్ అనేది ఉంది. సో, ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే డబుల్. సో, మనకి ఫ్లోట్ అనేది మనకొచ్చేమంటే 4 బిట్స్. సారీ 4 బైట్స్ మనకి బిట్స్ కాదు. సో, మనకొచ్చేంటి డబుల్ అనేది మనకొచ్చేమంటే 8 బైట్స్. సో, మనకి ఫ్లోట్ అనేది 4 బైట్స్ వరకు మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది. డబుల్ అనేది మనకొచ్చేంటి 8 బైట్స్ వరకు మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకేనా. సో, మనకి నెక్స్ట్ మనకొచ్చేంటి ఫ్లోట్ అనేది మనకొచ్చేంటి దీని యొక్క డెసిమల్ వాల్యూస్ అనేది మనం చెక్ చేసుకుంటే మనకొచ్చేంటి +/-3.4e38 ఓకేనా. సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేంటి 7 డెసిమల్ నంబర్స్.
డెసిమల్ డిజిట్స్ అనుకోవచ్చు. ఓకేనా? సో 7 డెసిమల్ డిజిట్స్ వరకు మనకు తీసుకుంటుంది మైనస్‌లో ఆర్ ప్లస్‌లో. అంటే మనకొచ్చేంటి మైనస్‌లో సేమ్ ఎంత తీసుకుంటుంది. ప్లస్‌లో మనకొచ్చేంటి అంతవరకు తీసుకుంటుంది. సేమ్ ఇదే మనం వచ్చేంటి మనం డబుల్ టిక్ చేసుకున్నాం అనుకో మనకొచ్చేంటి +/- 1.7E308 ఓకే. సో ఇది మనకొచ్చేంటి సింపుల్‌గా చెప్పాలంటే మనకు 15 డెసిమల్ నంబర్స్. సో డెసిమల్ డిజిట్స్ ఓకే. నంబర్స్ కాదు. ఓకే. సో 15 డెసిమల్ డిజిట్స్ అనమాట. ఓకే. సో ఇలా మనకొచ్చేంటి దీని యొక్క సైజ్ వచ్చి మనకు 4 బైట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. డబుల్ అనేది మనకొచ్చేంటి 8 బైట్స్ వరకు స్టోర్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నదేమి మనకి ప్రిమిటివ్‌లో మనకొచ్చేంటి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి బూలియన్. ఓకే. సో మనకొచ్చేంటి బూలియన్ అనేది మనకి దీని యొక్క సైజ్ వచ్చి మనకొచ్చి నార్మల్‌గా ఏమైనా చూసుకుంటే మనకొచ్చేంటి 1 బిట్. సో దీనికొచ్చి జస్ట్ మనకొచ్చేంటి 1 బిట్. ఎందుకంటే దీంట్లో మనకు స్టోర్ చేసుకునేది మనకొచ్చి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇవి మాత్రం మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది. సో నెక్స్ట్ మనకొచ్చేంటి వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్. ఓకేనా? సో వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ అనేవి చూద్దాం. సో మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూ మనకొచ్చేంటి మనకి ఫస్ట్ ఏముంది మనకి ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి బైట్. సో బైట్ మనకి డిఫాల్ట్ వాల్యూ వచ్చి మనకి ఏమని చూసుకున్నట్లయితే మనకొచ్చేంటి 0 అనేది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ మనకొచ్చేంటి షార్ట్. షార్ట్ ఎక్కువ మనకొచ్చేంటి 0. సో మనం నార్మల్‌గా ఇంటిజర్స్ అని చెప్పినాం కదా! సో ఇంటిజర్స్. సో ఇంటిజర్‌కి అన్నీ మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూ అనేసి 0నే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంట్ ఎక్కువ మనకొచ్చేంటి 0 అనేది ఉంటుంది. లాంగ్ ఎక్కువ మనకొచ్చేంటి 0 అనేది ఉంటుంది. బట్ మనకొచ్చేంటి ఎల్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇది మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూస్. నెక్స్ట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకేమున్నాయి క్యారెక్టర్. సో క్యారెక్టర్‌కి మనకి డిఫాల్ట్ వాల్యూ ఏమని వస్తుందంటే మనకొచ్చేంటి /u మనకొచ్చేంటి ట్రిపుల్ జీరోస్. సో ఇది మనకి క్యారెక్టర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ. ఓకే. /u000 ఓకే. సో ఇది మీకు జస్ట్ అండర్‌స్టాండ్ అనేది చేసుకొని మనం ప్రోగ్రామాటికల్‌గా చూసినప్పుడు మీకు క్లియర్‌గా అన్నీ రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకేమున్నాయి లాంగ్ ఎల్ఓఎన్‌జీ లాంగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకేముంటాయంటే మనకి ఫ్లోట్ ఓకేనా? ఫ్లోట్ అండ్ డబుల్. సో మనకొచ్చేంటి ఫ్లోట్‌కి మనకి డిఫాల్ట్ వాల్యూ ఏమని చూస్తే మనకొచ్చేంటి 0.0f ఓకేనా? సో మనకొచ్చేంటి ఫ్లోట్‌కి మనం వచ్చేంటి ఎఫ్ అనేది మనం మెన్షన్ అనేది చేస్తాం. లాంగ్‌కి మనం వచ్చి ఎల్ అనేది మెన్షన్ చేస్తాం. ఫ్లోట్‌కి మనం వచ్చేంటి ఎఫ్ అనేది మెన్షన్ చేస్తాం లాస్ట్‌లో. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేంటి డబుల్. సో డబుల్‌కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి మనకొచ్చేంటి 0.0 ఓకేనా? సో మనకొచ్చేంటి 0.0 సో ఇదొచ్చి మనకొచ్చేంటి డబుల్‌కి ఓకే. డిఫాల్ట్ వాల్యూ. సో నెక్స్ట్ మనకొచ్చేంటి బూలియన్. సో బూలియన్‌కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి మనకొచ్చేంటి ఫాల్స్ అనమాట. FALSE. సో ఇవన్నీ మీకొచ్చేంటి వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్. ఇవన్నీ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇవన్నీ మనం వచ్చేంటి ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. జస్ట్ మీకు థియరిటికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనం ప్రోగ్రామాటికల్‌గా చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో మనకొచ్చేంటి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటి మనం ఏం చెప్పినాం మనకొచ్చేంటి ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటి బైట్. ఓకేనా? సో మనకొచ్చేంటి సేమ్ BYT బైట్ అనేది ఇస్తున్నాం. సో మనకి బైట్ అనేది మనకొచ్చేంటి సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి BY నేమ్ అనేది BY అనేది తీసుకున్నా. ఓకేనా? అంటే వేరియబుల్ నేమ్. ఓకే. సో ఇది బైట్ అనేది టైప్ అనమాట. సో వేరియబుల్ నేమ్. సో ఇది ఎంతవరకు మనకి స్టోర్ చేస్తుందంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు -20 అంటే మనకి 128 ప్లస్ 127. సో ఇప్పుడు నేనొచ్చేంటి -128 అనేది స్టోర్ చేస్తున్నా. సో -128 అనేది స్టోర్ చేసినప్పుడు మనకొచ్చేంటి కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. మనం దీంట్లో ఉన్న 2 వేరియబుల్స్ అనేది రిమూవ్ చేసినాం కాబట్టి మనం అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ మనం -128 స్టోర్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ ఏం ఎర్రర్స్ అనేవి లేవు. ఓకేనా? సో మనకి క్లియర్‌గా దీంట్లో ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. సేమ్ అదే విధంగా నేనొచ్చేంటి ఇక్కడ మనం బైట్ అనేది నేనొచ్చేంటి సేమ్ BY1 అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ మనం వచ్చేంటి +127. సో మనం వచ్చేంటి 127 అనేది స్టోర్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. ఓకేనా? సో మనం కావాలంటే దీన్ని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. BY నేనొచ్చేంటి ప్లస్ ఓకేనా? సో ఇక్కడ మనం ఒకటి మనం స్పేస్ అనేది కావాలన్నప్పుడు ప్లస్ నార్మల్‌గా మనం కన్కాటినేషన్ చేస్తాం దీన్ని. ఓకేనా? సో జస్ట్ ఇది ఏమని అండర్‌స్టాండ్ చేసుకొని మనం దీని గురించి కూడా ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో ఇలానే మనకొచ్చేంటి లేదంటే మనం ఇండివిడ్యుయల్‌గానే ప్రింట్ చేద్దాం. ఓకే. సో BY. సో నేను మళ్ళీ ఇంకోటి ప్రింట్ చేయాలా BY1 ఓకే. సో కాబట్టి ఇంకొక ప్రింట్ ఎల్ అనేది తీసుకుంటున్నా. సో మనకొచ్చేంటి BY1 ఓకే. కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకొచ్చేంటి దీని యొక్క వాల్యూస్ అనేది మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ప్రింట్ అనేది అయింది. -128 to 127 అనేది. ఓకే. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి దీనికంటే వాల్యూ ఎక్కువ ఇస్తున్నా బైట్‌కి. ఓకే. సో BYT బైట్ BY2 అనేది నేమ్స్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నా. సో BY2 అనేది ఇచ్చి సో ఇప్పుడు నేనొచ్చేంటి దీనికంటే వాల్యూ ఎక్కువ అనేది ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి దీనికంటే వాల్యూ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ 127 అనేది మనకి డిఫాల్ట్‌గా 128 అనేది ఇస్తున్నా. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇక్కడ
ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేంటే 128 అనేది మనకొచ్చేంటి బైట్‌లో మనకి స్టోర్ చేసుకోలేదు. ఓకేనా. సో, ఎందుకంటే బైట్ అనేది మనకి 128ని స్టోర్ అనేది చేసుకోదు. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఎర్రర్ అనేది రావడం జరిగిందిక్కడ. ఓకేనా. సో, మీకు కింద అండర్‌లైన్‌లో మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదొచ్చి మనకి ఎర్రర్. సో, ఒకవేళ మనం దీన్ని రన్ చేస్తే మనకొచ్చేంటి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇన్‌కంపాటబుల్ టైప్స్. ఓకే. సో, మనకొచ్చేటి కంఫర్టబుల్‌గా లేదు అని చెప్తోంది. పాసిబుల్ లూజ్‌లీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు బైట్ అనేది. సో, ఇది మనకి ఎర్రర్. జస్ట్ ఎర్రర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకొస్తుందనేది ఇంకో మనం అంతా ఫర్దర్‌గా తెలుసుకుందాం. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి ఎందుకంటే అది ఎక్కువ సైజ్ ఇస్తాం కాబట్టి అది స్టోర్ అనేది చేసుకోలేదు. దానికి కెపాసిటీ అనేది లేదు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఒక లారీ అనేది ఉంది. ఒక లారీలో మనకొచ్చేంటి దాని యొక్క కెపాసిటీ అనేది మనకొచ్చేంటి 100 టన్స్ అనుకుందాం. సో, 100 టన్స్ ఏస్తే అది ఈజీగా వెళ్తుంది. అదే మనకొచ్చేంటి దాంట్లో 2000 టన్స్ ఏస్తే మనకొచ్చేంటి ఆ లారీ అనేది ముందుకెళ్తుందంటే లేదు. ఎందుకంటే దాని యొక్క కెపాసిటీ అంతే కాబట్టి. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇక్కడ ఎంతైతే కెపాసిటీ బయట అనేది ఉంటుందో అంత మాత్రమే స్టోర్ అనేది చేసుకుంటుంది. ఎక్స్‌ట్రా మనం కెపాసిటీ ఇస్తే అదేం చేస్తుంది? అది స్టోర్ అనేది చేసుకోదు. ఓకేనా. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇక్కడ బయట అనేది ఇంతవరకే స్టోర్ అనేది చేసుకుంటుంది. సేమ్ మనకొచ్చేంటి నెక్స్ట్. సో, మనకి నెక్స్ట్ ఏముంది షార్ట్. సో, షార్ట్ అనేది మనకొచ్చేంటి సేమ్ ఎస్‌హెచ్ అనేది ఇస్తున్నాం. సో, ఎస్‌హెచ్ ఈక్వల్ టు మనకొచ్చేంటి దీని యొక్క కెపాసిటీ మనకొచ్చి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మైనస్ 32,000 మనకొచ్చేంటి 768 ఓకేనా. సో, మైనస్ 32,768 సో, మనకు మైనస్ 32,768 వరకు మనకొచ్చేంటి స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకేనా. సో, మనం కంట్రోల్ ఎస్ ఇస్తే మనకొచ్చేటి ఎర్రర్స్ అనేది ఏం లేదు. సేమ్ మనకొచ్చేంటి ప్లస్‌లో ఓకేనా. సో, మనకొచ్చేంటి ప్లస్. సో, ఇక్కడ దీనికి నేమ్స్ అనేది మనకొచ్చేంటి వేరియబుల్ నేమ్స్ అనేది మనకొచ్చేంటి దీంట్లో వచ్చేవంటే సేమ్ వేరియబుల్ నేమ్స్ అనేది మనకి ఇస్తే మనకొచ్చేంటి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనకొచ్చేంటి ఇప్పుడు మనకి 2 వేరియబుల్ నేమ్స్ సేమ్‌గా ఉన్నప్పుడు అది దేన్ని తీసుకోవాలని కన్‌ఫ్యూజన్ అనేది అయిపోతుంది కదా! ప్రోగ్రామ్ అనేది. ఓకేనా. సో, కాబట్టి వేరియబుల్ నేమ్స్ అనేది మనం ఎప్పుడు డిఫరెంట్‌గానే ఇవ్వాలి. ఒక ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు. ఓకే. సో, ఇదొకటి గుర్తనేది పెట్టుకోండి. సో, మనకొచ్చేంటి ప్లస్‌లో మనకొచ్చేంటి మనకి సేమ్ మైనస్‌లో ఎంత తీసుకుంటుందో అంతవరకు బట్ -1 అనేది. సో, కాబట్టి 67 వరకు తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనకేమైనా ఎర్రర్స్ వచ్చినాయంటే ఏం ఎర్రర్స్ అనేది రాలేదు. సో, మనం కావాలంటే దీన్ని మళ్ళీ సేమ్ మనం ప్రింట్ అనేది చేసుకుంటే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. నేను జస్ట్ కంట్రోల్ సి మళ్ళీ కంట్రోల్ వి. సో, నేనొచ్చేంటి ఎస్‌హెచ్. ఓకే. సో, ఎస్‌హెచ్1. ఓకే. సో, దీన్ని కింద పెట్టుకుందాం. సో, కొంచెం మనకి క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, మనకొచ్చేంటి సేమ్ ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇక్కడ అవుట్‌పుట్ అనేది రావడం అనేది జరిగింది. ఒకవేళ మనం దీనికంటే ఎక్కువ వాల్యూ మనం స్టోర్ చేయాలని ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మనం దీనికంటే నేను ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలని ట్రై చేస్తే మనకొచ్చేంటి ఇక్కడ ఎర్రర్ అనేది రావడం జరిగింది. సో, కాబట్టి ఎంత కెపాసిటీ ఉంటుందో అంతవరకే మనకొచ్చేంటి ఇది తీసుకుంటుంది. ఓకేనా. సో, ఒకవేళ మనం మోడిఫై చేసిందని మనం మళ్ళీ అంటే మళ్ళీ బ్యాక్ రావాలంటే మనం వచ్చేంటి కన్ అంటే మనం కంట్రోల్ జెడ్ అనేది క్లిక్ చేస్తాం విండోస్ ల్యాప్‌టాప్ అయితే. ఎందుకంటే మనకి అన్‌డూ చేస్తాం ఇక్కడ. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం మళ్ళీ. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇప్పుడు ఇంట్ అనేది తీసుకుంటాం. సో, ఇంట్ ఓకేనా. సో, ఇంట్ ఈక్వల్ టు ఐఎన్ ఓకేనా. సో, ఐఎన్ అనేది ఇస్తున్నాం. ఈక్వల్ టు మనకొచ్చేంటి మనం ఇంట్లో మనం సేమ్ ఎక్స్‌ట్రా మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటి ఆహ్, మనకి ఇది సంథింగ్ ఎక్స్‌ట్రా అనేది తీసుకుంటుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటి 2 టు ది పవర్ ఆఫ్ మనకొచ్చేంటి ఇక్కడ ఇంటిజర్‌కి అనేది ఏముంది 2 టు ది పవర్ ఆఫ్ మనకొచ్చేంటి 31 అంటే మనకి మాక్సిమం మనకొచ్చేంటి థౌసండ్స్‌లో 10,000 ఓకేనా. సో, ఇలా మనకొచ్చేంటి చాలా తీసుకుంటుంది. ఓకేనా. సో, మనకి నియర్‌గా మనకి చెప్పాలంటే మనకొచ్చేంటి లాక్స్ వరకు మనకు ఈ ఇంటిజర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటి దీంట్లో మనం సమ్ నంబర్స్ అనేవి స్టోర్ చేద్దాం. ఓకేనా. సో, మనకి ఇంటిజర్ అనేది మనకి స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. సో, ఐఎన్ అనేది ఇస్తున్నా. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి సేవ్ అనేది అయింది. సో, మనకేం ఎర్రర్ అనేది లేదు. సేవ్ నెక్స్ట్ మనకొచ్చేంటి లాంగ్ ఓకేనా. సో, లాంగ్ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేంటి ఎల్ఎన్ అని తీసుకుంటున్నా. సో, ఎల్ఎన్. సో, ఎల్ఎన్‌లో మనకొచ్చేంటి ఇక్కడ నేను సేమ్ యాస్ టీజ్‌గా మనం వచ్చి 1, 2, 3, 4, 5 అని 6 అని స్టోర్ చేస్తున్నా. సో, 1, 2, 3, 4, 5, 6 అని స్టోర్ చేసినప్పుడు మనకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటే ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ నేనొచ్చేంటి దీన్ని మనం ప్రింట్ అనేది చేద్దాం కింద. ఎల్ఎన్ ఓకే. సో, ఎల్ఎన్ లాంగ్ కాబట్టి ఎల్ఎన్ అని తీసుకున్నా కాబట్టి ఎల్ఎన్ ఓకే. సో, ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, మనకిక్కడ అన్ని డేటా అనేది ప్రింట్ అనేది అయింది లాంగ్‌లో ఉండేదన్ని. ఓకేనా. సో, కాబట్టి మనకి లాంగ్‌లో ఉండేదన్ని సేమ్ యాస్ టీజ్‌గా మనకు ప్రింట్ అనేది అయింది.
సో, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకటి ఓకే. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి దీంట్లో మనకి లాంగ్ కాబట్టి చాలా నంబర్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి సేమ్ ఇక్కడ నంబర్స్ అనేవి ఇస్తున్నా. ఇది లాంగ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. బట్ ఏమంటే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం నంబర్స్‌లో ఇస్తామో, సో, ఇవి అంతా మనకొచ్చేంటి ఇంట్‌గా మనకొచ్చేంటి అంటే ఇంటిజర్‌గా మనకొచ్చేంటి కన్సిడర్ అనేది చేస్తుంది ఇంటర్నల్‌గా. బట్ మనకొచ్చేంటి ఇది లాంగ్ కదా! లాంగ్‌లో మనకొచ్చేంటి ఎల్ అనేది ఇవ్వాలి లాస్ట్‌లో. ఓకేనా. సో, ఎప్పుడు మీరొచ్చేంటి ఈవెన్ మీరొచ్చేంటి జస్ట్ బేసిక్‌గా మీరొచ్చేంటి 1 నంబర్ ఇచ్చినా మీకు 1 నంబర్ ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీకొచ్చేంటి ఇంటిజర్ కెపాసిటీ ఎంతుంటుందో అంతవరకు మనకొచ్చేంటి లాంగ్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. మోర్ దెన్ ఇంటిజర్ దాటినప్పుడు మీరొచ్చేమంటే ఖచ్చితంగా మనం ఎల్ అనేది ఇవ్వాలి. బట్ బేసిక్‌గా మనం వచ్చేమంటే ఈవెన్ మీరు 1 నంబర్ ఇచ్చినా కూడా మీకొచ్చేంటే ఎల్ అనేది ఇచ్చుకోండి. ఇది బెస్ట్ అప్రోచ్ అనమాట. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. మీరు ఈవెన్ 1 నంబర్ ఇచ్చినప్పుడు ఎల్ ఇచ్చినా మీకు ఎర్రర్ అనేది రాదు. బట్ మీరు మోర్ దెన్ ఇంటిజర్ కెపాసిటీని దాటిపోతే మీకొచ్చేమంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఒకవేళ మనకొచ్చేమంటే ఎల్ అనేది లేనప్పుడు. ఓకే. ఓకే. సో, మనకు మోర్ దెన్ లాంగ్‌ని దాటిపోతే మనకొచ్చేమంటే అప్పుడు మనకి ఎర్రర్ అనేది కామన్‌గా వస్తుంది. ఓకే. సో, ఎందుకంటే లాంగ్ కంటే మనకి నంబర్స్ ఉన్నాయి. అప్పుడు మనకొచ్చేంటే దానికి సమ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి స్టోర్ చేసుకునేదానికి. అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్‌లో మనం తెలుసుకుందాం. సో, ఇవి మనం బేసిక్‌గా ఉన్న డేటా టైప్స్. ఓకే. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి లాంగ్‌ని స్టోర్ చేయాలంటే మనం వచ్చేమంటే ఎల్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. సో, ఇది మనకొచ్చేమంటే మీరు మెన్షన్ చేయకపోయినా సమ్ ప్లేస్‌లో వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకొచ్చేమంటే ఒకవేళ మీరు లాంగ్ సైజ్ కంటే మీకు ఇంటిజర్ సైజ్ ఎంతుంటదో అంతవరకు మీరు నంబర్స్ ఇస్తే స్టోర్ అనేది చేసుకుంటుంది. మోర్ దెన్ ఇంటిజర్‌ని దాటినప్పుడు మీకొచ్చేమంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో, కాబట్టి బేసిక్‌గా మీరొచ్చేంటి లాంగ్ యూజ్ చేసినప్పుడు ఎల్ అనేది కామన్‌గా యూజ్ అనేది చేయండి. అది లేకుండా మనం ఇంటర్నల్‌గా సమ్ ఆపరేషన్స్‌లో మనకొచ్చేంటి డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి అన్ని ప్లేస్‌లో మనకొచ్చేంటి వాల్యూస్ అనేది మనకొచ్చేంటి డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి ఇంటిజర్‌లోనే వస్తాయి. ఓకేనా. సో, కాబట్టి మనం దీంట్లో వాల్యూని డిక్లేర్ చేస్తామో అది మోస్ట్‌లీ ఇంటిజర్‌గానే కన్సిడర్ చేస్తది. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. మనం ఏ విధంగా మనం ఈ డేటా టైప్స్ అన్ని యూజ్ చేయాలనేది. సో, నెక్స్ట్ మనకేముంది ఇక్కడ ఫ్లోట్. సో, ఫ్లోట్ అనేది మనకి తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి సో, ఈ లాంగ్‌ని కూడా మనం ప్రింట్ చేయాలి కదా! ఎల్ఎన్ ఓకే. సో, ఎల్ఎన్ అనేది ఇస్తున్నా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఫ్లోట్ ఓకేనా. సో, ఫ్లోట్‌కి మనం వచ్చేంటి ఎఫ్ఎన్ అనేది ఇద్దాం. ఓకేనా. సో, ఫ్లోట్ లేకుంటే ఎఫ్ఎల్ అనేది ఇద్దాం. ఓకే. ఎఫ్ఎల్. సో, ఫ్లోట్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు నేనొచ్చేంటి దీంట్లో మనకొచ్చేంటి 10.5 అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటి సెమికోలన్‌ని పెడుతున్నా. బట్ నాకొచ్చేంటి 10.5 మనకొచ్చేంటి యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫ్లోట్‌కి సైజ్ ఎంత మనకి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేంటి ఫ్లోట్ అనేది మనకొచ్చేంటి ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది మనకి. ఓకేనా. సో, మనకి 4 బైట్స్ వరకు మనం స్టోర్ అనేది చేసుకుంటుంది. 4 బైట్స్ అంటే మనకొచ్చేంటి మాక్సిమం మనకొచ్చేంటి 10 కంటే ఎక్కువే స్టోర్ అనేది చేసుకుంటుంది. బట్ అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్స్ కాబట్టి. ఓకే. బట్ ఎందుకు ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో, ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనకొచ్చేంటి ఇది డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి డబుల్‌గా కన్సిడర్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, మనం ఎప్పుడైతే మనం డెసిమల్స్‌లో తీసుకుంటామో అది డిఫాల్ట్‌గా మనకొచ్చేంటి డబుల్‌గా తీసుకుంటుంది. సో, మనం కావాలంటే ఇక్కడ క్లియర్‌గా క్లిక్ చేస్తే మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి సో, ప్రొవైడెడ్ డబుల్ ఓకేనా. బట్ రిక్వైర్డ్ వచ్చేమంటే ఫ్లోట్ అనేది కావాలని అడుగుతుంది. సో, ఇది మనకు ఫ్లోట్ అనేది మనం ఫ్లోట్‌కి తెలియజేయాలంటే మనం వచ్చేంటి లాస్ట్‌లో ఎఫ్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం చూస్తే మనకొచ్చేమంటే ఎర్రర్ అనేది పోయింది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఇదే మనకొచ్చేటి డబుల్ ఓకేనా. సో, మనం డిఫాల్ట్‌గా డబుల్ కాబట్టి డబుల్‌కి మనం ఏమి అడిషనల్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, డబుల్‌ని డిక్లేర్ చేయాలన్నప్పుడు డబుల్ డీఎల్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే సేమ్ యాస్ టీజ్‌గా మనం 10.000 సంథింగ్ అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఏం ఎర్రర్ అనేది రాదనమాట. ఓకే. మనం ఎప్పుడైతే డెసిమల్స్‌లో ఇస్తున్నామో అప్పుడు మనకి డిఫాల్ట్‌గా అది వచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా మనకొచ్చేమంటే డబుల్‌గానే కన్సిడర్ అనేది చేస్తుంది. మనం ఒకవేళ ఫ్లోటింగ్‌లో మనకి తెలియజేయాలన్నప్పుడు మనం వచ్చేంటి ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ డబుల్ అనేది ఇక్కడ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం డీఎల్ అనేది ప్రింట్ అనేది చేద్దాం. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకు అన్ని ప్రింట్ అనేది అయినాయి. సేమ్ ఇప్పుడు మనం వచ్చామంటే డబుల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకేముంది ఇంకా బూలియన్. సో, బూలియన్ మనకొచ్చేంటి బీఎల్ ఓకేనా. సో, అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఇది మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో, కాబట్టి బూలియన్ బీఎల్1 సో, బీఎల్1 ఈక్వల్ టు నేనొచ్చేంటే ఫాల్స్ అనేది ఇస్తున్నా. సో, మనకి దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ అనేది చేసుకుంటుంది. వేరే ఏదైనా మనం స్టోర్ చేయాలని ట్రై చేస్తే మనకొచ్చేమంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే బూలియన్‌లో పీఎల్3 2 ఈక్వల్ టు నేనొచ్చేమంటే సంథింగ్ స్టోర్ అనేది చేస్తున్నా. బట్ మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇక్కడ రెడ్ కలర్‌లో రావడం అనేది జరిగింది. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇది స్టోర్ అనేది చేసుకోదు. ఓకే. సో, మనకొచ్చేంటి ప్రింట్ అనేది చేద్దాం. ఎస్వైఎస్ఓఈటీ
సో, మనం కాపీ పేస్ట్ చేసుకుందాం. సో, మనకి దీంట్లో వచ్చి మనకొచ్చేంటే దీన్ని ఒకవేళ మనం షార్ట్ కట్ ఓకేనా. సో, మనం ఒకవేళ సిస్టమ్ డాట్ అవుట్‌పుట్ ప్రింట్ అనేది రావాలన్నప్పుడు మనం వచ్చేంటి ఎస్ఓయూటీ అని ఎంటర్ చేసి మనం ఎంటర్ చేస్తే మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది వస్తుంది ఈ ఐడీలో ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ మనం బీఎల్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సారీ బీ1 కాదు బీఎల్. సేమ్ లైక్ మనం వచ్చేంటి అన్నీ తీసుకుందాం. సో, మనకొచ్చేంటి బీఎల్1 తీసుకుంటున్నా, బీఎల్2 తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం వచ్చేంటి కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మనం ఏదైతే మనం ఇక్కడ 28 లైన్‌లో మనం బీఎల్2 ఈక్వల్ టు యూకేకేకే అని సంథింగ్ ఇచ్చినామో, సో, ఇక్కడ మనకొచ్చేంటి ఇది ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేంటి దీంట్లో ఎయిదర్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ అనేది చేసుకోగలం. ఓకేనా. సో, ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి మనం రన్ అనేది చేద్దాం. సో, మనకి సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేంటి వర్క్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేంటి అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. సో, నెక్స్ట్ మనకి ఇంకొక డేటా టైప్ అనేది ఉంది. సో, దీంట్లో మనకేమున్నాయంటే మనకొచ్చేంటి క్యార్ సీహెచ్ ఈక్వల్ టు మనకొచ్చేంటి దీంట్లో మనం నంబర్స్ ఇచ్చినా నేను స్టోర్ చేసుకుంటుంది అని చెప్పిన. ఓకేనా. సో, నంబర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 65 అనేది ఇస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ నేనొచ్చేంటి క్యార్ సీహెచ్1 ఈక్వల్ టు నేనేం చేస్తా అంటే సేమ్ క్యారెక్టర్స్ అనేది మనకొచ్చేంటి సింగిల్ కొటేషన్‌లో మనొచ్చేంటి ఇస్తామనమాట. సో, సింగిల్ కొటేషన్‌లో నేనొచ్చి ఏం చేస్తున్నా, సో, మనకొచ్చేంటి సింగిల్ కొటేషన్‌లో నేనొచ్చేటి ఏ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకేనా. సో, కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సీహెచ్ అనేది ఇస్తున్నా. కిందొచ్చి నేనొచ్చేంటి సీహెచ్1 అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి దీన్ని రన్ అనేది చేస్తున్నా. రన్ చేస్తే మనకి ఏం అవుట్‌పుట్ వస్తుందనేది చూడండి క్లియర్‌గా. సో, మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి 2 దాంట్లోనూ నాకొచ్చేంటి ఏ అనేది రావడం జరిగింది. సో, ఎందుకంటే మనం ఈవెన్ మనకొచ్చేంటి ఇలా ఇచ్చినా మనకొచ్చేంటి అది ఇంటర్నల్‌గా మనకొచ్చేంటి దాని యొక్క ఆస్కీ వాల్యూతోనే మనం స్టోర్ అనేది చేసుకుంటుంది. మనం ఒకవేళ ఆస్కీ వాల్యూని ఇచ్చినామనుకో, సో, అది క్యారెక్టర్‌గానే కన్సిడర్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, ఇది మనకి క్యారెక్టర్‌లో ఉన్న స్పెషాలిటీ. ఓకేనా. సో, ఈవెన్ మనకొచ్చేంటి దీంట్లో మనం ఏదైనా మనం నంబర్ విని, సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి క్యారెక్టర్ అనేది మనకి ఎంత వరకు స్టోర్ చేసుకుంటదని చెప్పిన 65,000 మనకొచ్చేంటి 535 వరకు స్టోర్ చేసుకుంటదన్న. సో, ఒకవేళ 65,535 సారీ కామా కాదు 65,535 అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేసినాననుకో దీనికి సంబంధించిన క్యారెక్టర్ అంటే ఏముంటదో అది అనేది వస్తుంది. సో, మనకొచ్చేంటి ఇప్పుడు రన్ అనేది చేద్దాం. దీనికి సంబంధించిన క్యారెక్టర్ ఏముందని చూద్దాం. ఓకే. సో, దీనికి సంబంధించిన క్యారెక్టర్ అనేది ఇక్కడ మనకొక సింబల్ అనేది వచ్చింది. సో, ఆ సింబల్ ఏమనేది తెలీదు. సో, మనకొచ్చేంటి అది దానికి సంబంధించిన యూనిక్ నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినా మనకొచ్చేంటి యూనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, అది ఎందుకంటే క్యారెక్టర్ కాబట్టి. ఓకే. సో, మనకి ల్యాప్‌టాప్‌లో ఉన్నవన్నీ మనకొచ్చేంటి నార్మల్ క్యారెక్టర్స్. బట్ మనకొచ్చేంటి ఇక్కడ యూనిక్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో, అవన్నీ మనకొచ్చేంటి సంథింగ్ అనేది ఉంటాయి. ఓకేనా. సో, ఇప్పుడు మనకి దీనికి డిఫాల్ట్ వాల్యూ. సో, ఆల్రెడీ మనం అన్ని దానికి మనకొచ్చేంటి జీరోస్ ఇవన్నీ వన్స్ అనేది తెలుసు. బట్ డిఫాల్ట్ వాల్యూ నేను ఆల్రెడీ దీనికి చెప్పిన. మనకి డిఫాల్ట్ వాల్యూ ఏమి /u మనకొచ్చేంటి 3 జీరోస్. ఓకేనా. సరే మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూ మనకి దీనికేం డిఫాల్ట్ వాల్యూ అని చెప్పినాము మనకి సేమ్ మనకొచ్చేంటి /u 3 జీరోస్ కాదు 4 జీరోస్. ఓకే. క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ మనకొచ్చేంటి డిఫాల్ట్ వాల్యూ /0 మనం వచ్చేంటి దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఇవ్వాలి. ఎందుకంటే క్యారెక్టర్‌ని మనం అన్ని దానికి మనకొచ్చేంటి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకే. సో, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఈక్వల్ అయితే మనకొచ్చేంటి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేటి రన్ అనేది చేద్దాం. సో, దీనికి డిఫాల్ట్ వాల్యూ అనేది మనకొచ్చేంటి ఇక్కడ సేమ్ అది కూడా మనకొచ్చేంటి ఇది ఒక యూనిక్ క్యారెక్టర్‌లో ఉంది కాబట్టి మనకొచ్చేంటి దీనికి మనకి క్లియర్‌గా మనకి ఏమనేది క్లియర్‌గా కనిపించడం లేదు. ఓకే. సో, ఇదే మనకొచ్చేటి నార్మల్‌గా మనం క్యారెక్టర్స్ అనేది ఇచ్చినామనుకో, సో, మనకు ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా మనం కీబోర్డ్‌లో చూసేవన్నీ క్యారెక్టర్స్. సో, ఇవన్నీ ఇస్తే మనకొచ్చేంటి క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి సేమ్ లైక్ మనకి మన నంబర్స్ కూడా మనకొచ్చేంటి క్యారెక్టర్సే కదా. సో, కాబట్టి 9 అనేది ఇస్తున్నా. సో, 9 అనేది ఇచ్చినాననుకో నాకు క్లియర్‌గా 9 అనేది కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 9 ఇచ్చినప్పుడు 9 అనేది కనిపిస్తుంది. సో, ఇలా మనం వచ్చేంటి క్యారెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా వేటిలో ఏమేమి స్టోర్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. ఇక్కడ మనం ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మనం కవర్ అనేది చేసినాం. సో, మనం సేమ్ ఇదే మనం ప్రోగ్రామాటికల్‌గా డైలీ మన లైఫ్‌లో యూజ్ చేస్తుంటే మనకి క్లియర్‌గా మీకొచ్చేంటి అన్నీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది.